ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి వాక్య ధ్యానముగా 103వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. దావీదు కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయమైన పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ 103వ కీర్తన మరి భక్తుడైన దావీదే వ్రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం. ఇది ఒక దేవునికి స్తుతి గీతముగా, మానవుడి పట్ల దేవుని యొక్క మంచితనాన్ని గురించి వివరించేటువంటి ఒక శ్రేష్టమైన మరి గీతముగా దీనిని చెప్పవచ్చు. దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్న మంచితనం అనాది కాలము నుండి మానవులను ఆయన చూస్తున్నటువంటి, ఆయన పోషిస్తున్న, ఆయన నడిపిస్తున్న, ఆయన శ్రేష్టమైనటువంటి మరి దీవెనలతో నింపుతూ ఉన్నటువంటి ఆ సర్వాధికారి అయిన దేవుని మంచితనాన్ని గురించి భక్తుడు కీర్తిస్తూ మాట్లాడుతూ పాట పాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవునిని స్తుతించగలగాలి అని అంటే ఏదో పెదవులతో మా పైన మనం స్తుతించటం కాదు, కానీ ఇక్కడ భక్తుడైన దావీదు కోరుకుంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటున్నాడు కదా. నా అంతరంగమున ఉన్న సమస్తమా, ఇది చాలా శ్రేష్టమైన ఉన్నతమైన మాట. నా ప్రియదేవుని పిల్లలారా, ప్రభువుని స్తుతించటం అందరూ చేస్తారు, దేవునిని కీర్తించటం అందరం చేస్తారు, దేవుని మహిమపరచాలని అందరూ ఆశపడతారు. కానీ పై పెదవుల మీద స్తుతి దేవుని సన్నిధికి చేరుతుందో లేదో, కానీ మరి పైన చెప్పేటువంటి మరి దేవునికి మహిమ కలగాలి అని చెప్పబడినటువంటి మాట దేవుని సన్నిధికి చేరుతుందో లేదో, కానీ మరి భక్తుడు అంటున్నాడు కదా, నా అంతరంగమున ఉన్న సమస్తమా. అంతరంగము అనగా శరీరము లోపల ఉన్నటువంటి మరి అన్ని అవయవాలు. ఇక ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఈ దేహమంతా దేవునిని ఏం చేయాలి? స్తుతించాలి, ఆయన్ని సన్నుతించాలి అని భక్తుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ రోజున మరి హృదయాంతరంగంలో నుండి మరి దేహమంతా దేవునికి సమర్పించి దేహంలో ఉన్న అవయవములన్నిటితో కూడా ఆ సర్వాధికారి అయిన దేవునిని స్తుతించాలి అనేటువంటి కోరిక భక్తుడైన దావీదు కలిగి ఉన్నాడు. ఈ రోజున ప్రభువుని నీవు ఎలా స్తుతిస్తూ ఉన్నావు? దేవునిని ఎలా ఆరాధన చేస్తూ ఉన్నావు? నీవు హృదయములో నుండి ఆయన నామాన్ని ఉచ్చరించగలుగుతా ఉన్నావా? ఆయన నామాన్ని మరి హృదయాంతరంగంలో నుండి ఆయనను కొలవాలని, ఆయనకు మహిమ తెచ్చేవానిగా నీవు ఆయనను ఆరాధించగలుగుతా ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమస్తమును కూడా చక్కదిద్దుతున్నటువంటి మంచి దేవుడైనటువంటి మరి దేవుని మంచితనం ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్నటువంటి నీ జీవితంలో ఆ సర్వాధికారి అయిన దేవునిని ఎలా ఆరాధించగలుగుతా ఉన్నావు? భక్తుడు అంటున్నాడు కదా, నా అంతరంగమునున్న సమస్తమా మరి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచివాడు, ఆయన సమస్త జీవులకు మేలు చేసేటువంటి వాడు, సమస్త జీవకోటిని ఏలుతున్నవాడు, ఆయనే ఏకైక దేవుడు. ఈ లోకములో చలించుచున్నటువంటి జీవము కలిగి ఉన్నటువంటి ప్రతి వాటికి ఆయనే సృష్టికర్త,
ఆయన చేతి పనుల ద్వారా, ఆయన నోటి మాట ద్వారా కలిగినటువంటి సమస్త సృష్టి ఆయనను మరి అంతరంగముతో, తమ దేహములతో, శరీరములతో, ఆత్మతో, మరి మనస్సుతో ఆయనను ఆరాధిస్తూ ఉంటే, నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మరి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మరి ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకొనకుండా, దేవుని సన్నిధిలో ఆయనకు రావలసినటువంటి మహిమను తెచ్చేవారిగా కాకుండా ఈ దినాన్న మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయనను ఆరాధిస్తున్నాము అనుకుంటూ ఉన్నారు, కానీ హృదయాంతరంగంలో నుండి దేహమంతా దేవునికి సమర్పించి ఆ దేహముతో ప్రభువుని మహిమపరుస్తూ అంతరంగంలో ఉన్న అవయవములన్నింటినీ కూడా క్రోడీకరించి ఆయనను ఆరాధించగలిగేటువంటి ఆ ధన్యత నేటి క్రైస్తవ మానవ సమాజం మరి పొందుకోవడం లేదు. ఏదో పైపైన రావడం, పైపైన ఆరాధించడం, పైపైన స్తుతులు చెల్లించడం, స్తుతి పెదవుల మీదే ఉంటుంది, కానీ ఆ స్తుతి దేవుని పాదాల చెంతకు చేరడం లేదు. అప్పుడు దేవుని పిల్లలారా, దేవునిని ఎలా ఆరాధిస్తూ ఉన్నావు? నీ అంతరంగముతో దేవునిని స్తుతించగలుగుతూ ఉన్నావా? నీ అంతరంగమునున్న అవయవములన్నిటినీ ఆయనను స్తుతించండి అని నీవు వాటన్నిటికీ నీవు ఆజ్ఞ వేయగలుగుతూ ఉన్నావా? నీ శరీరము, నీ మనస్సు అసలు నీ పరిధిలోనే లేకుండా నీవు సన్నిధిలో కూర్చుంటున్నావు, కానీ సన్నిధిని మరి అనుభవించటానికి నీ మనస్సును ఎక్కడో పెట్టేస్తూ ఉన్నావు. సన్నిధిలో కూర్చుంటావు, ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటావు. సన్నిధిలోనే కూర్చుంటావు, ఇంటిలో ఉన్న మరి సమస్తమైన వాటి మీద నీ దృష్టిని ఉంచుతూ ఉంటావు. దేవుని వాక్యము బలముగా ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఒక చెవితో విని మరొక చెవితో విడిచిపెట్టేస్తూ ఉన్నావు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవునిని స్తుతించడం అంటే ఏదో మొక్కుబడిగా వెళ్ళి మరి ఏదో వెళ్ళాను కదా అని వెళ్ళి సన్నిధిలో ఒకసేపు కూర్చుని 1 గంట 30 నిమిషాలు ప్రభు సన్నిధిలో గడిపేశానులే, ఇది నాకు సరిపోతుంది అని ఈ రోజున అనేక మంది ఇలాగున బ్రతుకుతూ ఉన్నారు. దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి? వణుకుతూ ఆయన సన్నిధిని మనం కనిపించాలి. ఆయన గుమ్మములలో ప్రవేశించాలి అని అంటే ఒక అర్హతను మనం సంపాదించాలి. నా ప్రియదేవుని పిల్లలారా, ఈ రోజున భక్తుడైన దావీదు మనం నేర్పిస్తూ ఉన్నాడు. నా ప్రాణమా, ప్రాణంతో చెప్తా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, దేహమునకు ప్రాణము, మనలో ప్రాణము ఎక్కడ ఉంటుంది? మనము జీవించి ఉన్నాము అంటే, సజీవముగా ఉన్నామంటే అసలు ఈ ప్రాణం ఎక్కడ ఉంది? మన శరీరం అంతటికి మరి జీవమైనటువంటి ప్రాణము అని చెప్పబడుతున్నటువంటిది ఎక్కడుంది అని అంటే, సమస్త శరీరానికి ప్రాణము రక్తమే. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ రక్తంతో చెప్తా ఉన్నాడు. శరీరానికి మొత్తానికి ఈ ఇంజిన్ అంతా నడిపించడానికి మూల కారణం, మూల ఇంధనం ఏదే అని అంటే రక్తమే. మనలో చాలామంది అంటారు, మరి ప్రాణం బాగోనప్పుడు నా ప్రాణం బాగోలేదండి అని అంటారు. అసలు ప్రాణం అంటే ఏమిటి? ప్రాణము దేనిలో ఉంది అని ఆలోచిస్తే, దేవుని పిల్లలారా, మరి హేబేలు రక్తము భూమిలో నుండి ఇది ఎవరికి మొరపెట్టింది? దేవునికి మొరపెట్టింది. నా ప్రియదేవుని పిల్లలారా, మన ప్రాణము ఎందులో ఉంది అని అంటే రక్తములో. కాబట్టి మరి భక్తుడు అంటూ ఉన్నాడు, శరీరానికి, దేహానికి ముఖ్యమైనటువంటి మూలాధారమైనటువంటి ఆ ప్రాణాధారమైన రక్తముతో చెప్తా ఉన్నాడు, సమస్తమా నా ప్రాణమా యెహోవాను సమ్మతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమ్మతించు అంటూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఇది దేవుని యొక్క మంచితనాన్ని గురించి భక్తుడు కీర్తిస్తూ పాడినటువంటి గీతం. మరి మంచి దేవునికి మనం స్తుతి ఎలా అర్పించాలి? ఆ గొప్ప దేవునికి మనం మహిమను ఎలా తేవాలి? ఆ గొప్ప మరి సర్వాధికారి అయిన దేవునికి మనం స్తుతులు, మహిమలు, ఘనతలు ఎలా తెచ్చిపెట్టాలి అని అంటే, మన శరీరం, మన ప్రాణముతో మరి ఏదైతే మూలాధారమైందో, ఏదైతే మనము ముఖ్యమో అనుకుంటూ ఉన్నామో దానిని ప్రభువునకు మనం సమర్పించాలి. దానిని ప్రభువునకు మనం మరి ఇచ్చి వేసినట్లయితే
మన దేహము, శరీరము, ఆత్మ, మనస్సు వీటన్నిటితో ప్రభువుని ఆరాధించగలిగితే ఆ దినాన్న ప్రభువు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? మరి నిర్గమాకాండము 34:6లో మోషేతో దేవుడు చెప్తా అంటాడు కదా, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరమును, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల మరి దేవుడు మనకు తన కృపను అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయన ఏమేమి ఇస్తానంటున్నాడు? అలా మనం ఆరాధించగలిగితే మన దేహముతో, మన అంతరంగంలో ఉన్న సమస్త అవయములతో ఆయనను సంపూర్ణంగా ఆరాధించగలిగితే ఆయన ఇస్తానంటున్నాడు కదా, కనికరం ఇస్తానంటున్నాడు, దయ చూపుతానంటున్నాడు, మరి దీర్ఘశాంతము చూపుతానంటున్నాడు. మన పట్ల ఆయన దీర్ఘశాంతుడిగా మారిపోతానంటున్నాడు. విస్తారమైన కృపాసత్యములు కలిగిన దేవుడే మనకు దేవుడిగా ఉంటానంటున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఏది కావాలి? నువ్వు దేవునిని ఎలా ఆరాధిస్తూ ఉన్నావు? దేవుని సన్నిధిలో మరి నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నావా? దేవుని సన్నిధిలో మరి దేవుడిచ్చేటువంటి ఉచితమైన ఆయన కనికరాన్ని, ఆయన దయను, ఆయన కృపా సత్యములను ఒకవేళ నువ్వు కోల్పోతూ ఉన్నావేమో. నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకొనకుండా జాగ్రత్త. ఈరోజు ప్రభు తన భక్తుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన దేహములో ఏది ముఖ్యమైనదో అది ప్రభువునకు అర్పించి వేశాడు. మంచి దేవుడైన, గొప్ప దేవుడైన ఆయనకు మరి నిజమైన స్తుతిని ఆయన చెల్లించగలుగుతూ ఉన్నాడు. ఈ రోజున ఆయనను నువ్వు ఎలా ఆరాధిస్తూ ఉన్నావు? ఆయన తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు, అంతరంగంలో ఉన్న ప్రతి అవయవంతో చెప్తా ఉన్నాడు. అలా దేవునిని ఆరాధించగలిగితే దేవుడు మనకిస్తానంటున్నటువంటి ఆ కనికరాన్ని, ఆ దయను, ఆ కృపా సత్యములను అన్నిటికంటే దీర్ఘశాంతము గలవానిగా ఆయన మనకు దేవుడిగా ఉంటానంటున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలు, ఎలా ఆరాధిస్తూ ఉన్నావు? నీ ప్రాణముతో దేవుని ఆరాధిస్తూ ఉన్నావా? నీ మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నావా? ఒకవేళ నీ ప్రాణము, నీ మనస్సు, నీ దేహము ప్రభు సన్నిధిలో కూర్చోండి కూడా నీవు బయట నీ మనసును ఉంచుతూ ఉన్నావేమో, నీ ఆలోచనలు బయట తిరుగుతున్నాయేమో. జాగ్రత్త. ప్రభువు సంచరించే ప్రభు సన్నిధిలో నీ ప్రవర్తనను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు. ఆయా మంచి దేవుడైన, గొప్ప దేవుడైన ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి నేను గొప్పగా ఆరాధించాలి, ఘనముగా ఆరాధించాలనేటువంటి కోరికతో ఆయన సన్నిధిని తొక్కు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీకు దీర్ఘశాంతము కలిగిన దేవుడు దొరుకుతాడు. నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ ఒంటిలో ఉన్న సమస్తాన్ని కూడా ఆయన తీసివేయగలుగుతాడు. అలాంటి కృప దేవుడు ఈ దినాన మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సకలాశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. అయా, దావీదు భక్తుడు ఏ రీతిగా నిన్ను ఆరాధించాలో, నిన్ను ఘనపరచాలో, నిన్ను సన్నతించాలో నాయన, ఇదిగో తండ్రి, నాయన ఇదిగో తండ్రి, తన ప్రాణంతో నిన్ను సన్నతించగలిగాడు, నిన్ను స్తుతించగలిగాడు. తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయనను ఆరాధించు అని దానిని దయచేసిన మరి దేవునిని ఆరాధించాలని మరి తన ప్రాణంతో చెప్తా ఉన్నాడయ్యా. అలాగే నన్ను అంతరంగంలో ఉన్న సమస్త అవయవాలకు చెప్తా ఉన్నాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన కృపా సత్యములు కలిగిన దేవుడు, ఆయన దీర్ఘశాంతుడు, దయగలిగిన వాడని అంతరంగంలో ఉన్న అవయవాలన్నిటితో చెప్తూ మిమ్మల్ని ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలని అయా దావీదు భక్తుడు ఎలాగైనా చెప్పగలిగాడో ఈ రోజున ఆయనైనా వట్టి వారము, ఆయన ఎందుకు పనికిరాని వారమైన మమ్మలను అయా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అయా, ఇది మీ చేతుల్లో మేమున్నాము నాయన. అయా, ఇదిగో మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నాయన అపక్రమాన్ని తీసివేసి, అక్రమాలను తీసివేసి ఈ రోజు నుండైనా నాయన నీ సన్నిధిలో మా ప్రాణాత్మదేహాలతో నేను ఆరాధించేవారిగా మేము మారటకు సహాయం దయచేసి, అలాగున నిర్ణయం చేసిన ప్రతి బిడ్డను మీ సన్నిధిలో, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో అయ్యా మీకు అప్పచెబుతూనైనా ఇదనమే చేయపలనట్టు మీకు అనుదృష్టి వచ్చి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.